కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది అంటే అంత దరిద్రంగా ఉంది. కాంగ్రెస్లో వర్క్ చేస్తున్న వ్యక్తులే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు గమనించుకోవాలి. ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ ఎవరిని గెలిపించుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు 40 గ్యారెంటీలు ఇచ్చినాడు, ఫ్రీ బస్సు ఇచ్చినాడు, ఒకటి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమి ఇయ్యలేదు. ఇప్పుడు గ్యాస్, నేను కాంగ్రెస్ అనుకో, నేను ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ మండల అధ్యక్షుని, మీరు కాంగ్రెస్ గద్వాల్ మండల అధ్యక్షుని, ఇప్పుడు గద్వాల్ కి మండల అధ్యక్షుని నేను. కాబట్టి మేము ఈ డెవలప్ పర్సన్ కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారు. మరి డెవలప్ కాలేదు కదా. ఇప్పుడు సిలిండర్ చెప్పినాం, మా ఊర్లో పింఛన్లు ఇప్పిస్తామన్నాం, ఇండ్లు ఇప్పిస్తామన్నాం. తర్వాత ఇంట్లో మహిళ ఎంతమంది ఉంటే అంతమందికి 2500 రూపాయలు ఇప్పిస్తామని ఓటేపించినాం. ఈ రోజు మమ్మల్ని ఆ ప్రచారంలో చెప్పినాం అన్ని. ఆయన చెప్పినాడు కాబట్టి మేము స్వయంగా మీరే చెప్పినారా? స్వయంగా మేమే చెప్పినాం. ఇప్పుడు మేము పంచాయతీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినామంటే మేము ఏం ముఖం పెట్టుకొని పోగలుగుతాం? లేదు, చెప్పలేకపోతున్నాం. మీరే ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నా, నేను నిజం కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను ఆ రోజు ఇచ్చిన ఆడపిల్లకి ఎవరు చెప్పినా నీకేమమ్మా నీకు 2500 ఇస్తా, సిలిండర్ వస్తున్నా. సిలిండర్ ఒక నిలబడింది, తర్వాత పడడం లేదు. పింఛన్లు 4000 అన్నారు. పింఛన్ల కాడ పోతే చెప్తారు వాడు ఎవడో చెప్పిపోయా కొడుకు ఓట్లేమని ఈ రోజు ఇస్తలేడని. పింఛన్లు ఇంటి ముందల, గ్రామ పంచాయతీ ఇంటి ముందల నా ఇల్లు గ్రామ పంచాయతీ కాడ అంటారు. అంటే మా భారం నా మీద పన్నట్టే కదా. ఓవరాల్ గా సక్సెస్ గవర్నమెంట్ అంటారా, ఫెయిల్యూర్ గవర్నమెంట్? ఫెయిల్యూర్ గవర్నమెంట్. కాంగ్రెస్ వ్యక్తి ఒప్పుకుంటారు? ఒప్పుకుంటున్నా, దాంట్లో ఏం డౌట్ లేదు.